మేడ్చల్ జిల్లా మేడ్చల్ చెక్పోస్ట్ లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమాన్ని జన్ సేవా సంఘ్ హైదరాబాద్ మేడ్చల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓఆర్ఆర్ ఐఆర్బి ప్రాజెక్ట్ హెడ్ కొల్నెల్ గిరీశ్వర్, టోల్స్ చీఫ్ ఎంఎన్ మూర్తి, మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి, ట్రాఫిక్ సిఐ మధుసూదన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు డ్రైవర్లు మరియు వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలన్నారు. భారతదేశంలో 80% ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ దానిని గమనించి డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం జన్ సేవా సంఘ్ హైదరాబాద్ మేడ్చల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జన్ సేవా సంఘ్ అధ్యక్షులు విశ్వజిత్, జనరల్ సెక్రటరీ ప్రకాష్ చౌదరి, కోశాధికారి సుశీల్ శ్రీవాత్సవ్, ప్రోటోకాల్ కన్వీనర్ శ్రీకాంత్ పాండే, డిస్ప్లేస్ కమిటీ ప్రెసిడెంట్ పిపి పాండే, రాజు చౌబే, అరుణ్ రాజ్ పురోహిత్, కబీరాజ్ సింగ్, రాజేష్ చౌబే, దినేష్ బోలాసింగ్ లతో పాటు ట్రాఫిక్ సిబ్బంది, ఐఆర్బి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేవా సంఘ్ తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, ఓఆర్ఆర్ సంబంధించిన పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ, ప్లస్ ఇక్కడికి వచ్చిన ట్రక్ డ్రైవర్లు అండ్ ఓనర్స్ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు మా ఏసీపీ సార్ చెప్పిన ప్రకారము ఏదైతే ఇప్పుడు మనం ప్రమాదాలు జరుగుతుంది దాని గురించి, ఇండియాలో మనం ఎక్కువగా ప్రమాదాలకు గురైన పడుతున్నాము. మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారము మనం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నెలని జనవరి మాసాన్ని మనం రోడ్డు భద్రతా వారోత్సవంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 20,000 అనే ప్రోగ్రాము కండక్ట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అవేర్నెస్ చేయాలని సూచించబడింది. దాని భాగంగా ఈరోజు ఈ సేవా సంఘ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ మెయిన్ వచ్చేసి హెల్మెట్, 2 వీలర్స్ ఎక్కువ చనిపోవడం వల్ల హెల్మెట్ లేని ప్రయాణము, అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కూడా ఓవర్లోడింగ్ 3 మెంబర్స్ 4 మెంబర్స్ కూడా కొన్ని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నో పార్కింగ్, మెయిన్ వచ్చేసి ఓఆర్ఆర్ మీద నో పార్కింగ్, వాళ్ళు ఎమర్జెన్సీ లైన్ వచ్చేసి ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ చేసుకోకుండా వాళ్ళకు ఏదైనా వర్క్ విషయంలో కూడా వెయిట్ చేయడం కూడా నో పార్కింగ్ వల్ల వెనుకొచ్చే వాహనాలకు చీకట్లు కూడా అవపడక కొన్ని ఆ విధంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మన భారతదేశాన్ని, మన తెలంగాణను కూడా ప్రమాదాల బారి నుండి తగ్గించాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ఈ విషయాన్ని మన ఏదైతే వెంకటరెడ్డి, ఏసీపీ ట్రాఫిక్ మేడ్చల్, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కల్నల్ గిరీష్ సార్, తర్వాత జనసేవ సంఘ్ తరపున వచ్చినటువంటి విభాగానికి సంబంధించినటువంటి సభ్యులు, తర్వాత మా ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ట్రక్ డ్రైవర్సు, ట్రక్ ఓనర్సు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్ అండ్ అరౌండ్ భారతదేశంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి, వాటికి ప్రధానమైనటువంటి కారణం ఏమున్నది, ఈ ప్రధానమైనటువంటి కారణం మనం ఎనలైజ్ చేసినప్పుడు 180,000 మంది చనిపోతే దగ్గర 80% ఓన్లీ మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి అనేటువంటి విషయం వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంట్లో చిన్న వెహికల్ అయితే ఎక్కువ హెల్మెట్ పెట్టుకోకపోవడం మూలంగా, రాంగ్ సైడు రావడం మూలంగా, సెల్ ఫోన్ డ్రైవింగ్ మూలంగా, తాగడం మూలంగా, హైవే మీద పార్కింగ్ చేయడం మూలంగా, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం మూలంగా జరుగుతున్నాయి అనేటువంటిది వాళ్లకు వీడియోల ద్వారా కూడా చూపించడం జరిగింది. అందరూ కూడా ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్, ఎందుకంటే ఈ డ్రైవర్స్ మనమందరం కూడా మంచి హ్యూమన్ రిసోర్స్, ఈ దేశానికి సంపదను పెంచే వాళ్ళందరూ కూడా మనమందరం కూడా ఎవరైతే ఈ దేశ సంపదను పెంచే వాళ్ళు ఊరికే ఒక రోడ్డు ప్రమాద బారిన పడిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా, సైకలాజికల్గా ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎంత నష్టపోతుంది, కుటుంబానికి, సొసైటీకి ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సభాముఖంగా అందరికీ తెలియపరచడం జరిగింది. నేను అనుకుంటా ఈ యొక్క సభను ఏర్పాటు చేసినందుకు దీనికి సాఫల్యం జరుగుతుంది, సాఫల్యం ఉంటుందని చెప్పేసి మీరు, అంటే మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి ఇది చేర్చాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.